అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకురాలు మహానేత దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కుమార్తె పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ జేడి శీలం గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అమర్ జహాన్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన జిల్లా అధ్యక్షులు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇంకా అలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మరి రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి ఇంకా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అలాగే వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం గురించి ఒక 10 నిమిషాలు మాత్రమే నేను చెప్తాను, అంతకుమించి ఎక్కువ చెప్పను. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, ఉపాధి హామీ పథకం అనేది ఉన్నది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ పథకం ఎప్పుడు పెట్టారు అని అంటే మన ప్రీతమ నాయకులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో దాన్ని స్థాపించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు కనీసపు ఆదాయం వారికి ఉండాలి, వారు కనీసపు ఆర్థిక వనరులు కలిగి ఉండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో పేద ప్రజలను ఆదుకునే దానికోసం మరి మన దివంగత నేత మదిలో నుంచి వచ్చిన ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇది కేంద్ర ప్రభుత్వం పథకంగా ప్రారంభించి ప్రతి కార్మికుడికి, అంటే వ్యవసాయ కార్మికులకు కానీ ఎవరికైనా సరే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా కనీసం 100 రోజులు ఉపాధి కల్పించడానికి చట్టం చేయబడింది. ఈ చట్టం ఏంటంటే ఉపాధి కావాలి అని గ్రామంలో ఎవరైనా సరే వెళ్ళి అడిగితే, నాకు పని లేదు, నాకు పని కావాలని అడిగితే ఖచ్చితంగా పని ఇవ్వాలి అని ఒక చట్టం చేయడం జరిగింది. అది గ్రామీణ పేద ప్రజలకు ఒక హక్కుగా కల్పించడం జరిగింది. అయితే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం మరి ఇంతవరకు ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశారు. అవన్నీ మనకు తెలుసు. నోటుబందీ అన్నారు, అలాగే మరి ఇంకా రకరకాల కార్యక్రమాలు చేశారు. పేద ప్రజల అకౌంట్లో నుంచి మినిమం అకౌంట్ లేకపోతే డబ్బులు తీసేసి గొప్పోళ్ళందరికీ కూడా మరి వాళ్ళు లోన్స్ వైవ్ చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే ఈరోజు వారు చేసింది ఏంటంటే పేద ప్రజల యొక్క పొట్ట కొట్టడానికి సిద్ధమయ్యారు. అది ఎలాగో మీకు చెప్తాను. ఇంతకు ముందు ఉపాధి హామీ పథకంలో ఉన్నది ఏంటంటే అది ముందు మీ యొక్క హక్కు. అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అనే దాన్ని తీసేసి విబీజీ రామ్జీ అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఈ విబీజీ రామ్జీలో ఉన్న కొత్త విషయాలు ఏంటంటే మరి గతంలో మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో ఉన్నది ఏంటంటే అది హక్కు, రెండోది ఏంటంటే 100 రోజులు ఇవ్వాలి, మూడోది ఏంటంటే ప్రతి గ్రామంలో జరగాలి, నాలుగవది ఏంటంటే దాంట్లో 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
అర్థమైందా మీకు? ఇంతకుముందు ప్రతి గ్రామంలోనూ జరిగేది. ఇప్పుడు మార్చిన మార్పు ఏంటంటే ప్రతి గ్రామంలో జరగదు. వారికి ఎవరైతే ఎక్కడైతే ఇష్టం ఉంటుందో ఆ గ్రామాల్లోనే పెడతారు. సో అంటే చాలా గ్రామాల్లో ఈ ఉపాధి హామీ అనే పథకం ఆగిపోతుంది. రెండో విషయం ఏంటంటే మరి ఇది హక్కుగా ఉంది, హక్కును తీసేశారు, మీరు హక్కుగా అడగటానికి లేదు. మూడో విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి జాతీయ ఉపాధి పథకం ఏంటంటే ఏ పని చేసినా కానీ దాంట్లో 90% అంటే ₹1 ఖర్చు పెడితే దాంట్లో 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ రోజున దాన్ని ఎలా మార్చారంటే 60% మాత్రం, అంటే 60 పైసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈ రోజున మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి? ఈ రోజున మన రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం. ఏదైనా సరే సంక్షేమ పథకాలు, వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు నడిపించడానికి అప్పులు తీసుకొచ్చి నడిపిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని అంటే భరిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా? అంటే దాని అర్థం ఏంటంటే మన రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకం అనేది కుంటుపడిపోతుంది. మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తే 60% నిధులతోటి మీ దగ్గర ఏ పని జరగదు. వారు చాలా మంచిగా ఏమని చెప్తున్నారంటే 125 రోజులు చేస్తామన్నారు. 125 సంగతి పక్కన పెట్టండి, అసలు మనం ఇచ్చిన 100 రోజుల్లో ఎన్ని రోజులు ఇచ్చారు పని, ఎన్ని రోజులు ఉపాధి కల్పించారు అనేది మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. అంతేకాదు, ఇంతకుముందు మీ అందరికీ తెలుసు ఈ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్ల యొక్క పరిస్థితి లేదు. కానీ ఈ రోజున కాంట్రాక్టర్లు దాంట్లోకి ఎలౌ చేయటం జరుగుతూ ఉంది. అలాగే మిషనరీ, అంటే హెవీ మిషనరీ వాడటానికి లేదు, కానీ ఈ రోజున మిషనరీ కూడా వాడటానికి వారు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఈ మార్పులన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా పేద ప్రజల యొక్క పొట్ట కొడతా ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారు, అలాగే శ్రీమతి సోనియా గాంధీ, అలాగే మన కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు, వీరందరి యొక్క ఆలోచనతోటి మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ పేద ప్రజలకు రాబోతున్నటువంటి ఈ గొప్ప ఉపద్రవాన్ని, ప్రమాదాన్ని మీరు తెలియచేయాలని చెప్పేసి చెప్పటం వల్ల మరి మేడం ఇప్పటికి చాలా చోట్ల తిరిగారు. ఈ రోజున మన చింతలపూడి నియోజకవర్గానికి, అలాగే చింతలపూడి మండలంలో ఎర్రంపల్లి గ్రామానికి రావటం అనేది ఈ కార్యక్రమం గురించి మనందరికీ కూడా చాలా సంతోషకరం. మేడం 1994లో నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చారు. 94లో సార్, అప్పుడు సార్ ఎంపీగా ఉన్నారు. 94లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి రావటం జరిగింది. మీలో ఎంతమంది గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు వచ్చారనేది? వెరీ గుడ్. సరే, ఈ రోజున మన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుల గారాల బిడ్డ, మన ప్రీతమ నాయకురాలు మరి శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. మీ అందరూ కూడా కరతాళతోటి ఆమెకు మంచిగా స్వాగతం పలకాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.